ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ను నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్ జట్టు 277 పరుగులు నమోదు చేసింది. ఇలా చరిత్ర తిరగరాయడంలో హైదరాబాద్ బ్యాటర్ల టాలెంట్ ఎంతుందో బౌలింగ్ విషయంలో హార్దిక్ పాండ్యా ఫెయిల్యూర్ కూడా ఉంది. ఒక దశలో హైదరాబాద్ బ్యాటర్లు 10 ఓవర్ల లోపు 148 పరుగులు నమోదు చేశారు. అలాంటి పరిస్థితి రావడానికి ముఖ్య కారణం హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్న విధానమే. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్ ని జట్టులో పెట్టుకొని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. బుమ్రా తన తొలి ఓవర్ వేయడానికి 4 ఓవర్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పటికే హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. మొత్తానికి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన బౌలింగ్ లో వైఫల్యమే ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. నేను హైదరాబాద్ పిచ్చి కండిషన్ ను అర్థం చేసుకోలేకపోయా, బ్యాటింగ్ కు ఇంతలా అనుకూలిస్తుందని పసిగట్టలేకపోయానని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ముందే ఊహించి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవానని తెలిపాడు. ముఖ్యంగా తమ బ్యాటర్లది ఏ తప్పు లేదు, అయితే బౌలింగ్ లో మేము కాస్త భిన్నంగా ప్రయత్నించాల్సి ఉంది. బౌలింగ్ మార్పుల్లోనే తేడా కొట్టిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. బ్యాటింగ్ లో తిలక్ వర్మ, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, టీమ్ డేవిడ్ అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశారు. అయితే బౌలింగ్ తప్పిదమే ఓటమికి ప్రధాన కారణం. ముఖ్యంగా మఫాకా యంగ్ బౌలర్. తొలి మ్యాచ్ లోనే కిక్కరిసిన మైదానంలో అతను కాస్త కంగారు పడ్డాడు. దారుణంగా పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే అతనికి అపారమైన నైపుణ్యం ఉంది. కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. తదుపరి మ్యాచ్ లో అతను పుంజుకోగలడని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇకపోతే తమ కంటే హైదరాబాద్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోను మంచి ప్రదర్శనే చేసింది. అందుకే ఈ విజయానికి వాళ్ళ అర్హులంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక ఈ ఓటమి మాకు ఒక గుణపాఠం. మళ్లీ నేలకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకొని తర్వాతి మ్యాచ్ లో విజయం సాధిస్తామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక హార్దిక్ పాండ్యా అన్నట్లుగా యంగ్ బౌలర్ మఫాకా తన 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో 66 పరుగులు ఇచ్చాడు. స్ట్రైక్ రేట్ 16.50గా ఉంది.